హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ రాపర్తి అనురాధ గారు రచించిన ఏసీపీ సింగం ప్రేమలో పడ్డాడు 40వ భాగము. ఇక కథలోకి వెళితే, కళ్యాణ్ రోడ్డుకు అడ్డంగా కారు ఆపుచేసి స్థిమితం లేకుండా అమ్మ చేసిన పనికి మిన్ని పడ్డ బాధకి అతడు కంట్రోల్ లేకుండా అయిపోయి తల పట్టుకుని కూర్చుని ఉన్నాడు. విజయ్ కళ్యాణ్ని వెతుక్కుంటూ వచ్చాడు. తమ్ముడు ఉన్న పరిస్థితి చూసి అతడికి చాలా బాధ కలిగింది. కళ్యాణ్ ఉన్న పరిస్థితి విజయ్ అర్థం చేసుకుని గుండె ధైర్యం తెచ్చుకుని, రే కళ్యాణ్ అంటూ అతడి వద్దకు వెళ్ళాడు. భరించలేని బాధ గుండెను మెలిపెడుతుంటే స్నేహితుడు లాంటి అన్న ఎదురుగా వచ్చి నిలుచునేసరికి కళ్యాణ్ అతన్ని గట్టిగా పట్టుకుని అతడి భారం దించుకుంటూ, విజయ్, నా వల్ల కావటం లేదురా, పిచ్చి పట్టేలా ఉంది. ఎంత వద్దు అనుకున్నా అమ్మపై కోపం వస్తుంది అని చిన్నపిల్లాడులా ఏడుస్తూ ఉంటే విజయ్ చుట్టూ చూస్తూ, రే ప్లీజ్ రా, జరిగింది ఒక పొరపాటు, అందుకు ఇప్పుడు అమ్మ కూడా బాధపడుతుంది. ఆవిడ కూడా సిచ్యువేషన్ అర్థం చేసుకుంది. ఇంకెప్పుడు నీ ఇష్టం లేకుండా మిన్నీ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోను అని నమ్మకంగా మాట ఇచ్చింది. ఇంకా జరిగింది తలుచుకుని బాధపడకు. నాకు ఈ విషయంలో ఇంకా మాట్లాడటం ఇబ్బందిగా ఉంది. ప్లీజ్ రా, నువ్వు కంట్రోల్ అవ్వు అని చాలా విధాలుగా ట్రై చేసి అతన్ని ఒక చోట కూర్చోపెట్టి అంటున్నాడు. నాకు నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది. నా తమ్ముడు ఎంతో ఉత్తమమైన వాడు. నీలా ఒక భార్యని గౌరవిస్తూ ఆమెను చిన్నపిల్లల ఎంతో స్నేహంగా బాధ్యతగా చూసుకునేవారు లోకంలో ఉన్నారు అంటే అనుమానమే. నా తమ్ముడు గ్రేట్. మిన్ని చాలా లక్కీ. నా తమ్ముడికి భార్య అయింది అని నవ్వాడు. కళ్యాణ్ నెమ్మదిగా నార్మల్ అయ్యాడు. అతడు నవ్వుతూ, లేదు, నేనే లక్కీ, నా మిన్నీకి భర్త అయ్యానుగా అంటూ ఉన్నాడు. విజయ్ అమ్మయ్య అనుకుని, సరే అయితే సార్ ఇప్పుడు ఓకేగా అన్నాడు. కళ్యాణ్ తలదించుకుని, నోరా, నేను నా మిన్నీని ఫేస్ చేయలేకపోతున్నా. అమ్మ కారణంగా తను చాలా బాధపడింది, నాకు తెలుసు, అందుకే నేను తట్టుకోలేకపోతున్నా అని చెబుతుంటే విజయ్ అతడి భుజం మీద చేయి వేసి, రే ప్లీజ్ అర్థం చేసుకో, నువ్వే అంతా మామూలు చెయ్యాలి, నీ చేతిలోనే అంతా ఉంది. సరే ముందైతే ఈ పేపర్స్ చూడు అని సుగుణి గారు ఇచ్చిన పేపర్లు కళ్యాణ్ ముందు ఉంచాడు. అతడు అవి అందుకుని ఏంటవి అన్నట్టు చూశాడు. ఏమీ అర్థం కాలేదు. కళ్యాణ్ విజయ్ వైపు చూసి, ఏంట్రా ఇవి అని అడిగాడు. విజయ్ జరిగిందంతా చెప్పాడు. అతడికి అమ్మ చెప్పిన విషయాలు అన్నీ తెలిసాయి. కళ్యాణ్ ఆవేశంగా ఆలోచనలో పడ్డాడు. అఖిలాండేశ్వరి ఆమె అన్న మా నాన్నగారిని మిన్నీ నాన్నగారిని చంపేశారు. అందుకు సాక్ష్యం లేకుండా చేశారు. కానీ నేరం చేసిన వాళ్ళే ఒక సాక్ష్యం, తప్పు చేసిన వాళ్ళ నుంచే నిజాన్ని రాబడతాను. అంతకంటే ముందు ఈ పేపర్స్పై నా సంతకం ఎందుకో తెలుసుకోవాలి. వెంటనే మనం ఇంటికి వెళ్ళాలి అని ఒక పోలీస్ ఆఫీసర్లా మైండ్ చేంజ్ చేసుకుని ఇంటికి వెళ్ళాడు. సుగుణ గారు కొడుకు తిరిగి రావటంతో సంతోషపడి, బాబు కళ్యాణ్, నా మీద కోపం వద్దురా, నేను తప్పు చేసి ఉంటే క్షమించు, ఇంకెప్పుడు నిన్ను నీ భార్యని బాధ పెట్టే ప్రయత్నం చేయను, మీ నాన్నగారి మీద ఒట్టు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కళ్యాణ్కి తల్లి తన కోసమే అంతా చేసిందని తెలుసు. అందుకే ఎక్కువగా ఆవిని ఇబ్బంది పెట్టకుండా, నన్ను క్షమించు అమ్మా, నీ మీద అరిచాను, నాకు చాలా కోపం వచ్చింది, అందుకే కంట్రోల్ తప్పాను, ఇంకా ఆ విషయం వదిలే, నువ్వు నేను చెప్పేది విను అంటూ ఆవిడికి కొన్ని విషయాలు చెప్పి, నాతో నువ్వు ఏ పేపర్స్ కోసం చెప్పినట్టు అఖిలాండేశ్వరికి తెలియనివ్వకు. నా సంతకం కోసం ఇంకా ట్రై చేస్తున్నట్టే ఆవిడ అనుకోవాలి. అలాగే మన జీవితాల్లో గతానికి సంబంధించి ఏ విషయం నాకు తెలియదు అని ఆవిడ నమ్మాలి. అప్పుడే నేను అనుకున్నది అనుకున్నట్టు చేయగలను అని తల్లికి అన్ని విషయాలు చెప్పాడు. సుగుణ గారు ఇద్దరు కొడుకులని దగ్గరకు తీసుకుని వాళ్ళు ఇచ్చిన ధైర్యంతో తన భర్త చావుకు కారణమైన అఖిలాండేశ్వరికి శిక్ష పడాలి అని నిర్ణయించుకుని అలాగే చేస్తాను అని చెప్పింది. కళ్యాణ్ ఆట మొదలుపెట్టాడు. విజయ్ తన ప్రయత్నంలో తాను జగన్నాథం వద్ద అసిస్టెంట్ లాయర్గా వర్క్ చేస్తున్న సుబ్రహ్మణ్యంని పట్టుకున్నాడు. అతడి ద్వారా ఆ జగన్నాథం అఖిలాండేశ్వరుల కనెక్షన్ ఏంటి, అసలు విషయం ఏమై ఉంటుంది తెలుసుకునే పనిలో ఉన్నాడు. మరోవైపు చాలా టైం అయినా కళ్యాణ్ ఇంటికి రాలేదు. ఒక పక్క ఫోన్ కూడా చేయలేదు అని మిన్నీ అతడి కోసం ఎదురు చూస్తూ ఉంది. కళ్యాణ్ విజయ్తో కలిసి స్టేషన్కి వెళ్ళాలి అనుకున్నాడు. అంతలో అతడి చేతికి ఉన్న వాచ్ సౌండ్ చేసింది.
కళ్యాణ్ గారు, టిఫిన్ టైం దాటింది, ఏమైనా తిన్నారా లేదా? ఇక్కడ మీ మిన్ని ఆన్సర్ కోసం చూస్తుంది. ఇంకా ఐ లవ్ యూ చెబుతుంది. మీరు ఐ లవ్ యూ టూ అని చెప్పరా అంటూ మెసేజ్ వచ్చింది. ఆమె ఆ మెసేజ్ అతడికి సెండ్ చేసింది. అంతే. కళ్యాణ్ చాలా హ్యాపీ అయిపోయి ఆమెకి కాల్ చేసి, హే మిన్నీ, లవ్ యూ టూరా అంటూ చెప్పాడు. మిన్నీ సంతోషపడింది. నేను టిఫిన్ ఇంకా చేయలేదు. నేను అన్నయ్య ఇంటికి వస్తున్నాం, అందరం కలిసి టిఫిన్ చేద్దాం అని చెప్పి ఇంటికి విజయ్తో కలిసి వెళ్ళాడు. ఆమె నవ్వుతూ ఎదురెళ్ళి వాళ్ళకి టిఫిన్ పెట్టింది. విజయ్ నవ్వుతూ ఆమె పెట్టింది తిన్నాడు. కానీ కళ్యాణ్ ఆమెను ఫేస్ చేయటానికి ఇబ్బంది పడ్డాడు. ఏదో తినాలి అన్నట్టు చేయి కడిగాడు. అతడిలో కలవరపాటు మిన్నీ ఇట్టే తెలుసుకుని ఎంతో దగ్గరగా వెళ్ళి, మీరు నాతో రండి అని పక్కకు తీసుకువెళ్ళి, ఎందుకు అలా ఉన్నారు? వద్దు, అలా వద్దు. ఎప్పుడు ఎలా ఉండేవారో అలాగే ఉండాలి. లేదు అంటే నేను ఊరుకోను. మీరు ఏదో తప్పు చేసినట్టు ఇబ్బంది పడుతూ ఉంటే నాకు కష్టంగా ఉంది. నేను అత్తయ్య చెప్పినట్టు చేసి మిమ్మల్ని బాధ పెట్టాను. అయినా మీ వద్ద నాకు ఇబ్బంది ఏంటి? నా కళ్యాణ్ ముందు నేను ఎలా ఉన్నా నాకు బాధ లేదు. నిజం చెప్తున్నా, నమ్మండి ప్లీజ్ అంటూ అతడి చెంపలు తాకుతూ, నా కోసం అమ్మ మీద అరిచారా? అందుకే ఉదయాన్నే బయటకు వెళ్ళారా? అలా చేయకండి, అత్తయ్య బాధపడతారు. ఇంకా నిన్నటి గొడవ మర్చిపోరు అని అడిగింది. కళ్యాణ్ ఆమెను గట్టిగా హత్తుకుని, థ్యాంక్స్ మిన్నీ అని చెబుతున్నాడు. మిన్నీ నవ్వేస్తూ, ఎందుకు థ్యాంక్స్ అని చెప్పి బయట బావగారు చూస్తున్నారు, వెళ్ళండి, స్టేషన్కి వెళ్ళాలిగా అంటూ ఎంతో తెలివిగా మాట్లాడుతూ ఉంటే కళ్యాణ్ నవ్వుతూ, నా మిన్నీ బ్రిలియంట్ అనుకుని ఓకే బాయ్ అని బయటకు వచ్చాడు. అతడి వెంట మిన్నీ వచ్చింది. కళ్యాణ్ ఇప్పుడు నార్మల్ అయ్యాడు. విజయ్ అతడిలో నవ్వు చూసి అమ్మయ్య అనుకుని, అమ్మ మిన్నీ, మీ ఆయనకి బయట ఎక్కువ పనులు ఉన్నాయి, లేటు అవుతుంది, నువ్వు మెసేజ్ ద్వారా గుర్తు చెయ్యి, లేదు అంటే ఇంటి దారి మర్చిపోతాడు అని ఆట పట్టిస్తూ తనతో తీసుకుపోయాడు. మిన్నీ నవ్వుతూ బాయ్ చెప్పింది. 2 రోజులు ప్రశాంతంగా గడిచింది. కాస్త నార్మల్గా ఉంది అనగా నాయక్ విఆర్ కేసు కోర్టుకి వచ్చింది. విచారణ మొదలయ్యింది. కొత్త డ్రామా స్టార్ట్ చేశాడు విఆర్ లాయర్. అతడు నాయక్ని విచారిస్తూ, నీకు అంత డ్రగ్స్ ఎక్కడివి, ఎలా విఆర్ ఇంట్లో పెట్టావు, ఎందుకు ఆయన్ని అరెస్ట్ చేయించావు, ఎవరు చెప్పారు నీకు అలా చేయమని అని తెలివిగా అడిగాడు. అతడి ప్రశ్నకు నాయక్ ఆన్సర్ చెప్పేలోగా కళ్యాణ్ కలుగు చేసుకుని, ఒక్క నిమిషం, వాట్ ఈస్ దిస్? అదేం ప్రశ్న నాయక్? విఆర్ ఇంట్లో డ్రగ్స్ ఉన్నాయని, అతడే డ్రగ్ మాఫియాతో సంబంధాలు పెట్టుకున్నాడు అని, తను కేవలం హెల్పర్ అని చెప్పాడుగా. మేము వెళ్ళి చెక్ చేసి విఆర్ని అరెస్ట్ చేశాముగా. అలాంటప్పుడు మీరు ప్రశ్నించాల్సింది విఆర్ని కదా, నాయక్నే అడుగుతున్నారు ఏంటి అని మధ్యలో ఇన్వాల్వ్ అవుతూ అడుగుతుంటే కళ్యాణ్ తరపు లాయర్ ఇంకా విఆర్ లాయర్ ఇద్దరు విచిత్రంగా చూశారు. ఎందుకంటే కళ్యాణ్ విచారణ మధ్యలో ఎప్పుడూ అలా మాట్లాడాడు. జడ్జ్ గారు ఆర్డర్ అంటూ కళ్యాణ్ని కంట్రోల్ చేశారు. విజయ్ కళ్యాణ్ వైపు చూసి ఆగమన్నట్టు సైగ చేశాడు. విఆర్ తరపు లాయర్ చిన్నగా నవ్వి, హలో ఏసీపీ గారు, మొన్న ఏదో కేసులో లాయర్ పొజిషన్లో నిల్చుని కేసు వాదించారు, ఓకే, కానీ ఇక్కడ మీరు లాయర్ కాదు, ఏసీపీ అని గుర్తు చేసుకుంటే బాగుంటుంది. మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఆన్సర్ ఇస్తే బాగుంటుంది. ఇంతకు మించి నేను మిమ్మల్ని ఏమీ అనను, ఎందుకంటే మీ అభిమానులు నన్ను వాయిస్తారు. సో ప్లీజ్ మా పని మమ్మల్ని చేసుకోనివ్వండి అంటూ దీర్ఘం తీశాడు. కళ్యాణ్ విఆర్ సెల్వల వైపు కోపంగా చూస్తూ మౌనం వహించాడు. విజయ్ కళ్యాణ్ వద్దకు వెళ్ళి, ఎందుకు ఆవేశపడుతున్నావు, కంట్రోల్ అవ్వు, అంతా ప్లాన్ చేసి మాట్లాడుతున్నారు అని ఆపాడు. విఆర్ లాయర్ మళ్ళీ నాయక్ని అడిగాడు, చెప్పు, ఎందుకు డ్రగ్స్ విఆర్ గారి ఇంట్లో పెట్టావు, ఆయన మీద నేరం మోపమని నీకెవరు చెప్పారు? అన్ని రోజులు సైలెంట్గా ఉండి సరిగ్గా ఎలక్షన్కి ఒక్కరోజు ముందు ఆయన మీద నింద వేసేలా నిన్ను ఎవరు ఉపయోగించారు అని అడిగాడు. నాయక్ భయంగా చూస్తూ, చెబుతాను సార్, అంతా చెబుతాను. నేను ఒక అనాథను, డబ్బు లేని పేదవాడిని, ఏమీ లేని ఎవరూ లేని వాడిని. ఈ సమాజం ఎలా చూస్తుందో మీకు తెలియంది కాదు. అన్ని విధాలుగా నాకు అవమానాలే ఎదురయ్యాయి. ఆకలి, ఒంటరితనం, చేతిలో 10 రూపాయలు కూడా లేకుండా అలమటించాను. చివరికి చావే శరణ్యం అనుకున్న సమయంలో ఒక విదేశీయ వ్యక్తి నన్ను ఢీకొట్టాడు. ఆ సమయంలో అతడి చేతిలో డ్రగ్స్ నేల మీద పడ్డాయి. నేను వాటిని చూశాను అని నన్ను చంపాలి అని చూశాడు. నేను భయపడలేదు. ఎలాగూ చావు కోసమే చూస్తున్న నన్ను చంపి పుణ్యం కట్టుకో అన్నట్టు నిల్చున్నాను.
అతడు ఆశ్చర్యపోతూ, నీకు చావు అంటే భయం లేదా అని అడిగాడు. లేదు అని చెప్పాను. అతడు ఎవరో ఏంటో నాకు తెలియదు. నన్ను తీసుకువెళ్ళి కడుపు నిండా తిండి పెట్టి తను చెప్పిన పనులు చేస్తే కావలసినంత డబ్బు ఇస్తాను అని ఆశ పెట్టాడు. నేను ఎందుకు ఏమిటి అని అడగకుండా అతడు చెప్పిన పనులు అన్నీ చేసేవాడిని. చెన్నై హార్బర్కి మెటీరియల్ వస్తుంది. అది రిసీవ్ చేసుకుని ఆ విదేశీయుడు చెప్పిన స్థలంలో విడిచిపెట్టి వెళ్ళిపోవటం, అదే నా పని. ఇలా 4-5 సార్లు చేశాను. నాకు డబ్బు వచ్చింది. బ్రతకాలి అని ఆశ కలిగింది. అంతలోనే ఏసీపీ గారు నన్ను సరుకుతో పట్టుకున్నారు. ఆ విదేశీయుడు తప్పించుకున్నాడు. నేను అరెస్ట్ అయ్యాను సార్ అని చెప్పాడు. వీఆర్కి ఎగనిస్ట్ లాయర్ కలుగు చేసుకుని, అలాగా, చాలా బాగుంది, మంచి స్టోరీ చెప్పావు. అంతా బాగుంది. మధ్యలో వీఆర్ ఇంట్లో డ్రగ్స్ ఉన్నాయని ఎందుకు చెప్పావు? ఆ డ్రగ్స్ వీఆర్ ఇంట్లో ఎలా దొరికాయి అని అడిగాడు. నాయక్ ఫుల్ ట్రైనింగ్లో ఉన్నాడు. పారిస్ ద్వారా అంతా ప్రాక్టీస్ అయ్యాడు. అందుకే ఆ ప్రాక్టీస్లో భాగంగా చెప్పుకు వస్తున్నాడు. ఈ డ్రగ్స్ సరఫరాతో వీఆర్ గారికి ఎలాంటి సంబంధం లేదు. నేను అక్కడ డ్రగ్స్ పెట్టాను. ఒకరోజు డిఎస్పీ గారు నా వెహికల్ చెక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎక్కడ దొరికిపోతాను అని ఖాళీ ట్రక్ డ్రైవర్కి అప్పచెప్పి నేను సరుకుతో పరుగులు పెట్టాను. ఆ సరుకు ఒక పెద్ద బిల్డింగ్ లోపలికి వెళ్ళి ఎవరూ చూడకుండా అక్కడి తెల్లటి పరుపులో పెట్టేశాను. సమయం చూసుకుని దాన్ని తిరిగి తీసుకుందాం అనుకున్నాను. కానీ కుదరలేదు. అతడు ఎమ్మెల్యే అని ఆయన ఇంట్లోకి వెళ్ళటం వీలుపడదు అని చాలా బాధపడ్డాను. నా పై అధికారి నన్ను ఒత్తిడి చేస్తూ దాచిపెట్టిన సరుకు త్వరగా అప్పచెప్పు అంటూ ఉన్నాడు. అంతలోనే ఇంకో మాల్ వచ్చింది. అప్పుడే ఏసీపీ గారు నన్ను అరెస్ట్ చేశారు. వేరే దారి లేక దాగి ఉన్న సరుకు వీఆర్ ఇంట్లో ఉంది అని చెప్పాను. కానీ ఆయనే ఇదంతా చేశారు అని చెప్పలేదు. నేను అలా చెప్పాను అన్న ఒక్క ఆధారం కూడా ఎక్కడా లేదు. ఎందుకంటే నేను అలా చెప్పలేదు. కేవలం విదేశీయుని ఒత్తిడి తప్పించుకోవాలి, జైల్లో అయినా ప్రశాంతంగా ఉండాలి అని దాచిన సరుకు లోకానికి తెలియాలి అని చెప్పాను. నాకు ఎవరు వీఆర్ మీద తప్పుగా చెప్పమని ఆర్డర్ వేయలేదు. నన్ను ఎవరు ఫోర్స్ చేయలేదు. పోలీస్ వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుని ఆయన్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కూడా నేను ఎంతో చెప్పాను. పోలీసులు వినిపించుకోలేదు అని వినయంగా వీఆర్ని తప్పించి లేని విదేశీయుడు ఉన్నాడు అంటూ కథ నడిపాడు. నిజానికి విదేశీయుడు ప్లేస్లో వీఆర్ ఉన్నాడు. అతడే నాయక్ని చేరదీశాడు. వీఆర్కి ఆపోజిట్ లాయర్ కొన్ని ప్రశ్నలు అడిగాడు. అలా అయితే నీ హెడ్ ఎవరు, ఎక్కడ ఉంటాడు? ఏమీ తెలియకుండా ఇన్ని కోట్ల రూపాయలు స్మగ్లింగ్ చేస్తున్నావా? ఎవరైనా నమ్ముతారా? అంతా డ్రామా, కట్టుకథ అంటూ వాదిస్తే అవతల వైపు లాయర్ సీరియస్ అవుతూ, ఇది కట్టుకథ అయితే అసలు కథ ఏమిటో రుజువు చేయండి. నాయక్ చెప్పింది నిజం అనటానికి అతడి మాటలే సాక్ష్యం. కట్టుకథ అనటానికి ఏమైనా సాక్ష్యం ఉందా? ఎందుకు నా క్లయింట్ నేరస్తుడు అని నిరూపించాలి అని చూస్తున్నారు? నేరస్తుడు తానే స్వయంగా ఇదంతా చేసింది నేనే, ఇందులో వీఆర్కి సంబంధం లేదు అంటున్నా మీరెందుకు నమ్మటం లేదు? అయినా మీరు నమ్మాల్సిన పని లేదు. కోర్టు నమ్మితే చాలు. నా క్లయింట్ సంఘంలో పలుకుబడి ఉన్న వ్యక్తి, ఎమ్మెల్యేగా అధికారంలో ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఇంటి మీదకి రైడ్కి వెళ్లారు పోలీస్ ఆఫీసర్. నేరస్తుడు చెప్పింది పూర్తిగా అర్థం చేసుకోకుండా ఈరోజు ఆయన పదవి పోగొట్టుకుని నేరస్తుని ప్లేస్లో బోనులో నిలుచునే పరిస్థితి తెచ్చారు ఏసీపీ గారు. తప్పు అంతా ఆయన చేసి నా క్లయింట్ నేరస్తుడు అంటున్నారు. మీరంతా పరిశీలించి జరిగిన నష్టానికి నా క్లయింట్కి న్యాయం చేయాలి. అందుకు కారకులైన వారికి శిక్ష విధించాలి అని కోరుకుంటున్నా. దట్స్ ఆల్ రైట్ సార్ అని తెలివిగా కళ్యాణ్ మీద నేరం మోపుతూ ఉంటే అంతా షాక్ అయ్యారు. అన్యాయం అన్నట్టు చూస్తున్నారు. జడ్జి అడిగారు, ఏసీపీ గారు మీరు ఏమైనా చెప్పేది ఉందా అని. కళ్యాణ్ని అడిగారు. అతడు ముందుకు వచ్చి చెబుతున్నాడు, సార్ ఈ నాయక్ చెప్పింది అంతా మీరు విన్నారు. ఒక డ్రగ్ మాఫియాతో సంబంధాలు పెట్టుకున్న నాయక్కి అతడు ఎవరో ఎక్కడ ఉంటాడో తెలియదంట. అంటే తెలివిగా మెయిన్ పర్సన్ని తప్పిస్తున్నాడు. అందరూ అనుకుంటున్న గొప్ప వ్యక్తి, గౌరవనీయులు అయిన వెంకటరత్నం గారి ఇంట్లో మా పోలీసుల నుంచి తప్పించుకుని 150 కిలోల డ్రగ్ మోసుకుంటూ వెళ్ళి ఎమ్మెల్యే అధికారంలో ఉన్న వ్యక్తి ఇంట్లో ఆయన సీటు కింద అంత మెటీరియల్ ఆయనకి తెలియకుండా దాచాడు అంట. నమ్మే విషయం అంటారా? నిజానికి వీఆర్ ఇంట్లో 20 మందికి పైగా పనివాళ్ళు ఉన్నారు. అంతా పహిల్మాన్కి తీసిపోరు. అంతకంటే ఎక్కువ మంది సెక్యూరిటీగా ఇంటి ముందు ఉంటారు.
అంతమందిని దాటి విఆర్ ఆయన స్నేహితుడు సెల్వరాజును చూడకుండా సరుకు మొత్తం ఆయన సమావేశం చేసే ప్రదేశంలో ఎలా ఎప్పుడు పెట్టారో మీరే ఆలోచించండి. ఇదంతా డ్రామా ప్లాన్ ప్రకారం ఒక స్టోరీ నడిపిస్తున్నారు. అతడు నా ఇంట్రాగేషన్లో స్వయంగా చెప్పాడు విఆర్ ఇంట్లో డ్రగ్స్ ఉన్నాయి, వాటితో అతడికి సంబంధం ఉంది అని. మొదట నేను నమ్మలేదు. ఒక ఎమ్మెల్యే ఇంటికి చెక్కింగ్ వెళ్ళటం కరెక్ట్ కాదు అనిపించింది. అయినా నేరస్తుడు చెప్పింది నిజమో కాదో తెలుసుకునే ప్రయత్నం చేయాలి అనుకున్నా. మీడియా సమక్షంలో ఎంక్వైరీ చేశాను. డ్రగ్స్ లభ్యమయ్యాయి. ఆయన్ని అరెస్ట్ చేసి మీ ముందు ఉంచాను. ఇప్పుడు కొత్త డ్రామా స్టార్ట్ చేశారు. ఎలా అయినా విఆర్ని తప్పించాలి అని. అర్థం చేసుకుని న్యాయమైన తీర్పు ఇవ్వండి. నేరస్తులను తప్పించుకోనివద్దు సార్ అంటూ విషయం చెప్పాడు. జడ్జ్ గారు అంతా నోట్ చేసుకుంటూ ఉన్నారు. విఆర్ సెల్వ సిగ్నల్తో, అయ్యా జడ్జ్ గారు, ఇక్కడ అంతా మాట్లాడారు. ఒకప్పటి ఎమ్మెల్యేని, ఎంతోమందికి సేవ చేసిన ప్రజాప్రతినిధిని నాకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మీరు తీర్పు ఇస్తే అది న్యాయం అవుతుందా? నాకు మాట్లాడే అవకాశం ఇవ్వమని అర్థిస్తున్నా అని రాజకీయ ఎత్తులతో పండిపోయిన అతడి వాక్ చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ అడిగాడు. జడ్జి గారు పర్మిషన్ ఇచ్చారు. విఆర్ రెచ్చిపోతూ, అయ్యా, ఇక్కడ నాయక్ కనబడే ఈ వ్యక్తి నా ఇంట్లో డ్రగ్స్ పెట్టి నన్ను కోర్టు బోర్ను ఎక్కేలా చేశాడు. కళ్యాణ్ గారు నన్ను అరెస్ట్ చేశారు. ఆయన వద్ద సాక్ష్యం ఉంది కాబట్టి నేను ఆయన వెంటే వెళ్ళాను. నేను ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి సార్. అదే డ్రగ్స్ మీ ఇంట్లో మీకు తెలియకుండా పెట్టేసి మిమ్మల్ని స్మగ్లర్ అంటే మీరేం చేస్తారు సార్? ఎలా మీ నిజాయితీ నిరూపించుకుంటారు? అసలు మీ ఇంట్లో డ్రగ్స్ ఉన్నాయని మీకు తెలియనే తెలియదు. సడన్గా బయటపడ్డాయి. అప్పుడు మీరేం చేస్తారు? ఏమీ చేయలేరు సార్. నాలాగే పదవి పోగొట్టుకుని ఇలా బోనులో నిలుచుంటారు. ప్రస్తుతం ఇక్కడ నాకు అదే జరిగింది. జడ్జ్ గారు, అన్యాయంగా నా ఇంట్లో ఎవడో స్మగ్లర్ డ్రగ్స్ పెడితే పోలీసులు నిజానిజాలు విచారణ చేయకుండా ఎలక్షన్ ముందు నన్ను అరెస్ట్ చేశారు. బెయిల్ రాకుండా చేసి నన్ను ఓడిపోయేలా చేశారు. నాకు పార్టీ నుండి బయటికి పంపించే ఏర్పాట్లు చేశారు. అంతా షాక్ అయి చూస్తూ ఉండటం తప్ప నేను ఏమీ చేయలేకపోయాను. మన్నించాలి జడ్జి గారు, మిమ్మల్ని ఈ కేసులో ఊహిస్తూ మాట్లాడాను. ఏదైనా తమ దాకా వస్తే కానీ తమకు తెలియదు అంటారు. అందుకే అలా ఉదాహరణ ద్వారా చెప్పాను. చివరిగా ఒక్క మాట జడ్జి గారు, ఒక్కరోజులో ఎలక్షన్ పెట్టుకుని నా ఇంట్లో సమావేశ ప్రదేశంలో, అది అందరికీ కనిపించే ప్రదేశంలో అంత పెద్ద ఎత్తున డ్రగ్స్ ఒక ఎమ్మెల్యే అయిన నేను తెలివి లేకుండా ఎలా పెట్టుకుంటాను జడ్జి గారు? నాకు ఆ మాత్రం తెలియదా? అవకాశం దొరికితే ఆపోజిషన్ వాడు నా మీద బురద చల్లటానికి సిద్ధంగా ఉంటాడు అని, ఏదో ఒక రకంగా నన్ను ఓడించాలని చూస్తాడు అని. మరి ఏ ధైర్యంతో నేను డ్రగ్స్ ఇంట్లో పెట్టుకున్నాను అంటారు? అయినా నాకు డ్రగ్స్ వ్యాపారం చేయాల్సిన కర్మ ఏముంది? నాకేం లేదు అని, డబ్బా, పదవ, ప్రతిష్ట ఏమి లేదు అని డ్రగ్స్ బిజినెస్ ఇలాంటి వెధవతో చేస్తాను? మీరే చెప్పండి, నాకు మీరే న్యాయం చేయండి అంటూ తెలివిగా మాట్లాడాడు. జడ్జి గారు కళ్యాణ్ వైపు చూసి, మీరు ఇంకేమైనా చెప్పాలా అని అడిగారు. కళ్యాణ్ విఆర్ తెలివిగల మాటలకు ఇంకేం చేస్తామన్నట్టు నో సార్ అన్నాడు. అక్కడ లాయర్ కూడా విచారించేది ఏమీ లేదు అన్నట్టు ఊరుకున్నాడు. జడ్జి అంతా విచారించి తీర్పు ఇచ్చారు. విఆర్ వాదన సమన్వత్వంగా ఉంది. ఆయన అన్నట్టు డ్రగ్స్ ఇంట్లో పెట్టుకుని ఎలక్షన్కి ప్రిపేర్ అవ్వటం తెలివి తక్కువతనం. అంటే ఆయనకి ఇంట్లో డ్రగ్స్ ఉన్నట్టు తెలియదు. ఈ డ్రగ్ డీల్తో ఆయనకు ఎలాంటి సంబంధం లేదు అని కోర్టు నమ్ముతుంది. ఇదంతా చేసిన నాయక్ నేరం ఒప్పుకున్నందుకు అతన్ని మందలిస్తూ, అతడు ఎలాంటి పరిస్థితుల్లో ఈ డ్రగ్ మాఫియాతో సంబంధాలు పెట్టుకున్నా తప్పు తప్పే అవుతుంది. అందుకే అతడికి 7 ఏళ్లు కారాగార శిక్ష విధిస్తూ అతడితో ఈ డ్రగ్ బిజినెస్ చేయించిన ఆ విదేశీయుడు ఎవరో తెలుసుకునే ప్రయత్నం పోలీస్ వారు చేయాలి అని, నిజానిజాలు పూర్తిగా తెలుసుకోకుండా పరిస్థితుల కారణంగా విఆర్ని అరెస్ట్ చేసిన పోలీస్ సిబ్బందిని మందలిస్తూ ఇక మీదట ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోకుండా ఉండాలి అని ఆదేశించడం జరిగింది. విఆర్ నేరం చేయలేదు అని రుజువు కావటంతో ఆయన్ని నిర్దోషిగా భావించి విడుదల చేయటం అయ్యింది అని కోర్టు తీర్మానమిచ్చింది. అంతే. కళ్యాణ్ తప్ప అక్కడ ఉన్న అందరూ షాక్ అయ్యారు. కళ్యాణ్ మాత్రం చిన్నగా నవ్వాడు. నాయక్ ఏదో ట్రాన్స్లో మతి లేనట్టు ఫీల్ అవుతూ ఏడుస్తూ ఏవో దీర్ఘాలు తీస్తూ పోలీస్ కస్టడీకి వెళ్తున్నాడు. తన మీద పడ్డ అపవాది తొలగి విఆర్ గెలిచాను అనుకుంటూ గర్వంగా బయటికి వస్తుంటే అతడి మనుషులు విఆర్ జిందాబాద్, విఆర్ జిందాబాద్ అంటున్నారు.
విజయ్ కళ్యాణ్ ఆవేశం తెలిసినవాడు కావటంతో కంగారుగా రే కళ్యాణ్ అంటూ అతన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నా కళ్యాణ్ సీరియస్గా విఆర్ వద్దకు వెళ్ళి అతన్ని చంపేసేలా చూస్తూ అక్కడ వాళ్ళకి డౌట్ రాకుండా అయ్యో మాజీ ఎమ్మెల్యే గారు మన్నించాలి ఒక దొంగ నా కొడుకు చెప్పిన మాటలు నమ్మి మిమ్మల్ని అరెస్ట్ చేశాను మీరు నిజాయితీపరులు అందుకే బయటపడ్డారు అంతేనా అంటూ ఉంటే విఆర్ గొప్పగా ఫీల్ అవుతూ నాతో ఆట ఇప్పటికైనా తెలిసిందా కుర్రకుంక అంటూ గర్వంగా డైలాగ్ వేశాడు. కళ్యాణ్ ఒక్కసారిగా గట్టిగా నవ్వుతూ నీకు ఈ కేసులో శిక్ష పడటం కాదురా 20 ఏళ్ల క్రితం చేసిన వాటికి శిక్ష పడాలి అందుకే వదిలేశాను నువ్వు లోపల ఉంటే నా ప్రతీకారం ఎలా నెరవేరుతుంది నీ అన్ని నాటకాలు నాకు తెలుసురా 7 ఏళ్ళు శిక్ష పడ్డ నాయక్ మతిపోయినట్టు యాక్టింగ్ స్టార్ట్ చేస్తాడు మానసిక ఎదుగుదల కోసం వాడిని మెంటల్ హాస్పిటల్ తీసుకువెళతారు అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది కొద్ది రోజుల్లో అక్కడి నుండి వాడు తప్పించుకుంటాడు ఇదే నీ మాస్టర్ ప్లాన్ రైట్ నాకు ఏమీ తెలియదు అనుకున్నావా కళ్యాణ్ రా నాతో అంత ఈజీ కాదు నీకు స్మాల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వనా నా పేరు కళ్యాణ్ నారాయణ ఎక్కడో విన్నట్టుంది కదా 20 ఏళ్ల క్రితం నువ్వు నీ పాపిష్టి చెల్లెలు కలిసి దారుణంగా రాజావారిని ఆయన వద్ద పనిచేసే లక్ష్మీనారాయణ గారిని హత్య చేశారు అందుకు సాక్ష్యం లేదు కానీ ఆ లక్ష్మీనారాయణ కొడుకు ఇక్కడే ఉన్నాడు ఈ కళ్యాణ్ నారాయణ విడిచిపెట్టాడు నిన్ను నీ చెల్లిని ఇదే కోర్టు బోనులో నిలుచునేలా చేసి మీ ఇద్దరికి మరణశిక్ష విధించేలా చేస్తాను నా భార్య తండ్రిని నా తండ్రిని అన్యాయంగా చంపారు అందుకు మీకు శిక్ష పడేలా చేస్తాను అందాక పండగ చేసుకో పో అని అతడు ఊహించని షాక్ ఇచ్చి అక్కడి నుండి వెనక్కి వచ్చాడు విఆర్ మనుషులు ఇంకా సెల్వ విఆర్ని చూస్తున్నారు కళ్యాణ్ ఏమన్నాడు ఏమో అతడు పిచ్చ షాక్ అయ్యాడు అలాగే బిగుసుకుపోయి ఉంటే సెల్వ కదిలిస్తూ తనతో ఇంటికి తీసుకువచ్చాడు విఆర్ అరుస్తూ వాడు సుగుణ లక్ష్మీనారాయణల కొడుక అంటే రాజావారు మృణాలిని కోరిక ప్రకారం వారి సంతానమైన జ్యోతి లక్ష్మీనారాయణ కొడుకు కళ్యాణ్ని పెళ్లి చేసుకుందా వీడికి అన్ని విషయాలు తెలుసా అంటే వాడు నన్ను ఉరికంబం ఎక్కిస్తాడా అంటూ సెల్వకి తన భయం చెబుతున్నాడు అతడు విఆర్ని కంట్రోల్ చేస్తూ ఏం చేయాలి అన్నది ఆలోచిస్తూ ఉన్నాడు అఖిలాండేశ్వరి ఓడిపోయినా ఆవిడ వద్ద కావలసినంత డబ్బు ఆస్తి ఉంది అందుకే మేము పిల్లని ఇస్తాము అని పిల్లగల వాళ్ళు ముందుకు వచ్చారు ఆంజనేయ ప్రసాద్ కంగారుగా కళ్యాణ్కి ఫోన్ చేసి రేపు ఎంగేజ్మెంట్ అంటున్నారు బావా ఇప్పుడు నా పరిస్థితి ఏంటి నాకు కంగారుగా ఉంది ఎలక్షన్లో ఓడిపోతే పెళ్ళి అప్పుడే జరగదు అన్నావుగా అని కంగారుగా అడుగుతుంటే కళ్యాణ్ నవ్వుతూ టెన్షన్ అవ్వకు నన్ను నమ్ము నేను ఉన్నాగా రేపు ఎంగేజ్మెంట్కి రెడీ అవ్వు మీ అమ్మకి రెండో ట్విస్ట్ రెడీగా ఉంది చూస్తూ ఉండు అంతే అని ధైర్యం చెప్పాడు ఆంజనేయ ప్రసాద్ మాత్రం భయంగా ఏం జరుగుతుందో అన్నట్టు కంగారుగా ఉన్నాడు కళ్యాణ్ తన పనిలో తాను ఉన్నాడు మరోవైపు పెద్ద కొడుకు పెద్ద అల్లుడు ఫారెన్లో పెట్టిన బిజినెస్ చూసుకునే బిజీలో ఉన్నాము అని ఇప్పుడు అప్పుడే ఇండియా రాలేము అని తల్లికి కోట్లలో నష్టం వస్తుందని మాటలు చెప్పి ఇండియా వచ్చే పని మానుకుని అక్కడే సెట్ అయ్యారు మధు అయితే చిన్న అన్నయ్య టెన్షన్ పడటం అతడికి ఈ పెళ్లి ఇష్టం లేదు అని ముందే తెలియటంతో బాధపడుతుంది రఘురామయ్య ఏటూ చెప్పలేక మౌనంగా ఉన్నారు అఖిలాండేశ్వరి మాత్రం రేపటి ఎంగేజ్మెంట్కి భారీ ఏర్పాట్లు చేస్తూ ఉంది